వెల్కమ్ టు పాయింట్ మీడియా. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని వారం రోజులు కూడా కాకముందే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఓవైపు అంబటిని అడ్డం పెట్టుకొని కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటానికి జగన్ ప్రయత్నిస్తుండగా అంబటి రాయుడు రాజీనామా చేయటం ఏపీ రాజకీయాలను హీటెక్కించింది. సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి బయలుగుతున్నానని, కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ అంబటి చెప్పుకొచ్చారు. త్వరలోనే తరువాతి కార్యాచరణ ప్రకటిస్తానని అంబటి రాయుడు ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలలో హీట్ పుట్టించినట్లు అయింది. కొన్నేళ్లుగా అంబటి రాయుడు వైసీపీకి సీఎం జగన్ కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో చేరక ముందు నుంచే వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో అంబటి పెట్టిన పోస్టులు వైసీపీ శ్రేణుల్లో జోష్ని పెంచింది. అప్పుడు అంతా ఊహించినట్లే గత వారం అంబటి రాయుడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి పార్టీలో చేరటంతో ఇక కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చని జగన్ భావించారు. అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ కానీ పొన్నూరు అసెంబ్లీ టికెట్ టాక్ రావటంతో అంబటి కూడా తనకు ఎంపీ సీటు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే గుంటూరు ఎంపీ టికెట్ అంబటికి కాకుండా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు పొన్నూరు అసెంబ్లీ టికెట్ కేంద్ర మాజీ మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోసయ్యకు ఇస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అటు ఎంపీ టికెట్ ఇటు అసెంబ్లీ టికెట్ ఏది దక్కే అవకాశాలు కనిపించకపోవడంతోనే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు అంబటి రాయుడు త్వరలోనే పవన్ పంచన చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.